ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖలో ఒక అత్యున్నతమైన జాబ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ రాబోయే తెలంగాణ డివైఓ నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధిస్తే సో విత్ ఇన్ 5 to 10 years డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించవచ్చు ప్రమోషన్లో. అదేవిధంగా ఆర్జేడి మీరు రిటైర్డ్ అయ్యేలోగా ఎస్సీఆర్టీలో ఒక అత్యున్నతమైనటువంటి పోస్ట్లో ఉండే అవకాశం ఉంది. 2008-9లో డివైఈఓ జాబ్ సాధించిన ఒక అభ్యర్థి ప్రస్తుతం ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నాడు. కనుక డిఎస్సి సిలబస్తో పోల్చుకుంటే, గ్రూప్ 2 సిలబస్తో పోల్చుకుంటే, గ్రూప్ 1 సిలబస్తో పోల్చుకుంటే, ఈవెన్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సిలబస్తో పోల్చుకుంటే తక్కువ సిలబస్ ఉండే డివైఈఓ నోటిఫికేషన్ త్వరలో తెలంగాణలో రానుంది. మరి ఈ యొక్క డివైఈఓ జాబ్కు సంబంధించి జనరల్ స్టడీస్తో పాటు ఎడ్యుకేషన్ సబ్జెక్టు ఉండాలని విద్యాశాఖ ప్రపోజ్ చేసింది. అయితే దానికి ఇంటర్వ్యూ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచించినప్పుడు విద్యాశాఖ అది వద్దని చెప్పడం జరిగింది. కనుక డియర్ డివైఓ జాబ్ ఆస్పిరెంట్స్, ఎవరైతే పీజీ క్వాలిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ వరకు ఎదురు చూడకుండా జిఎస్తో పాటు ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. నాన్ బిఎడ్ అభ్యర్థులు కూడా ఎవరైతే పీజీ చేసి ఉంటారో, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో చాలా మంది పీజీ ఆస్పిరెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిసిప్లిన్, ఈవెన్ ఎంకామ్, ఎంబీఏ, ఎంటెక్ అభ్యర్థులను కూడా ఈ డివైఓ జాబ్ రాసుకోవడానికి అలో చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి తెలంగాణలో త్వరలో 24 జాబ్స్కు సంబంధించి ఈ డివైఓ నోటిఫికేషన్ రానుంది. సో ఇప్పటి నుంచే ఈ జిఎస్ పైన ప్రాథమిక భావనల పైన అవగాహన పెంచుకుంటూ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుతూ, ముఖ్యంగా నాన్ బిఎడ్ అభ్యర్థులు ఎడ్యుకేషన్లో ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన మీరు పట్టు సాధించండి. ఎందుకంటే డిఎడ్ బిఎడ్ స్థాయిలో ఉండేటువంటి సిలబస్ పైన పరిచయం ఉండదు. కాబట్టి ఎమిలీ అకాడమీ లాంటి ప్రొఫెషనల్ మొబైల్ యాప్ ద్వారా మీ ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ఫోన్ చూస్తూ నేను చెప్పిన ఆన్లైన్ క్లాసెస్ వింటూ, మీరు ఈ రికార్డెడ్ డిజిటల్ వీడియో క్లాసెస్ ద్వారా నోట్స్ రాసుకుంటూ నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే సో విత్ ఇన్ 100 days ఒక బిఎడ్ కాలేజీకి పోని విద్యార్థి కూడా, బిఎడ్ చేయని విద్యార్థి కూడా ఎడ్యుకేషన్ పైన మంచి పట్టు సాధించే అవకాశం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డివైఓ ఫలితాలలో చాలా మంది నాన్ బిఎడ్ అభ్యర్థులు కూడా టాప్ 38లో ఉండడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో ఈ యొక్క డివైఓ రిజల్ట్స్ గురించి స్టే వెకేట్ చేయడం జరుగుతుంది. ఇటీవల గ్రూప్ 2కు సంబంధించి ఈ హారిజంటల్ రిజర్వేషన్స్ రోస్టర్స్ పాయింట్ పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డివైఓ ఎగ్జామ్ రాసిన దాదాపుగా 4,000 పైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న రిజల్ట్స్ త్వరలో రానున్నాయి. అయితే ఇన్ సర్వీస్ టీచర్స్ కేసు కూడా ఉంది కాబట్టి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఫైనల్ రిజల్ట్స్ ఉండనున్నాయి. డియర్ స్టూడెంట్స్, డివైఓ జాబ్ సాధించాలంటే సో మినిమం 100 days, ఒక మ్యాక్సిమం 150 to 200 days అవసరం. ఎందుకంటే జిఎస్ అనేది సముద్రం లాంటిది. కాబట్టి ఆల్రెడీ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 జిఎస్ చదివి ఉంటారు. అదే జిఎస్ను పోలినటువంటి ప్రశ్నలు మనకు డివైఓ జాబ్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. సో దీంట్లోని ప్రాథమిక భావనలు అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఒక మెంటర్ అవసరం. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ అర్థం కావాలంటే ఒక మెంటర్ అవసరం. అదేవిధంగా ఫిజిక్స్ నీట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అర్థం కావాలంటే ఒక మెంటర్ అవసరం. మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవాలంటే ఒక మెంటర్ అవసరం. సో ఈ యొక్క మంచి మెంటర్షిప్తో, మోటివేషన్తో, మంచి స్టాండర్డ్ మార్క్ టెస్ట్తో ఎమిలీ అకాడమీలో పీజీ డివైఓ అభ్యర్థుల కోసం ఒక అద్భుతమైనటువంటి కోర్సు డెవలప్ చేయడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఈ కోర్సు తీసుకొని ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టి ఉన్నారు. కనుక మీరు నోటిఫికేషన్ తర్వాత ప్రిపేర్ కావాలనుకుంటే చాలా తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్కు యాంగ్జైటీకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో టీజీ డివైఓ ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సు చాలా తక్కువ, బయట దాదాపుగా 4,000 5,000 ఇస్తున్నటువంటి కోర్సు. గతంలో నేను ఏపీ డివై అభ్యర్థులకు ఇదే కోర్సును 5,000 రూపీస్కి నేను అందించడం జరిగింది. కేవలం డిస్కౌంట్తో కలిపి 2,000 రూపీస్కే
చాలా మందికి అందుబాటులో ఉండాలి, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అంటే ఏమో నేర్చుకోవాలి, నిజమైన ప్రొఫెషనలిజం తెలుసుకోవాలని మీకు కూడా చాలా అఫోర్డబుల్గా పెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థుల యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు జాబ్ సాధించేంత వరకు నా గైడెన్స్, నా మెంటర్షిప్ మీకు ఉంటుందని నేను చెప్తున్నాను. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు, నీవు కాకుంటే ఎవరు ఈ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టేది? ఇప్పుడు మనకు ఒక వాయిదా మనస్తత్వం ఉంటుంది. సిలబస్ వచ్చిన తర్వాత చదువుదాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం. సో నీలో ప్రతిభ లేక కాదు, నీలో యొక్క వాయిదా మనస్తత్వం ఉండబట్టే ఇంతవరకు జాబ్ సాధించలేదు. సో టీచర్ జాబ్ సాధించాలని నేను డివైఓ జాబ్ సాధిస్తానా అనే కొంతమందికి ఆందోళన ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది, అల్ప విశ్వాసం ఉంటుంది. సో ఈ జాబ్ సాధించడానికి అతి విశ్వాసం అవసరం లేదు, అల్ప విశ్వాసం అవసరం లేదు, ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోతుంది. డిఎస్సికి ఏం చదవాలి? ఒక జీకే చదవాలి, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ చదవాలి, పెడగా చదవాలి, 6 to ఇంటర్ వరకు కంటెంట్ చదవాలి, 10th వరకు కంటెంట్ చదవాలి. అయితే డివైఓకు అంత వ్యాస్ట్ సిలబస్ అనేది ఉండదు. కనుక డియర్ స్టూడెంట్స్, వెంటనే ఈ వాయిదా మనస్తత్వాన్ని విడనాడి అల్ప విశ్వాసం, ఈ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను పోగొట్టుకొని కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్కా కామ్ అభి కరో అనే హైదరాబాద్ సూక్తిని గుర్తుకు తెచ్చుకుంటూ వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి కోర్సుని యాక్సెస్ చేసుకోండి. నేను చెప్పినటువంటి సిలబస్ అంతా కూడా టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ మంచిగా నోట్స్ రాసుకుంటూ, ఎందుకంటే ఈ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకుంటే దాదాపుగా 90% ప్రిపరేషన్ అయిపోయినట్లే. ఈ రాసుకున్న నోట్స్ పైన టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే ఇక మీరు ఎగ్జామినేషన్కు మానసికంగా, అకాడమిక్ పరంగా సిద్ధంగా ఉంటారు. కనుక ఈ నోట్స్ రాసుకుంటూ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ మొదలు పెడితే ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించి రాబోయే రోజుల్లో డివైఈఓ జాబ్ సాధిస్తారు. మీరు రిటైర్డ్ అయ్యేలోగా హైదరాబాద్లో ఎస్సీఆర్టీలో ఒక అత్యున్నత విద్యాశాఖ అధికారిగా కూడా మీరు పదవి పొందబోతారు. సో మీరు ఈ డివైఈఓ జాబ్ సాధించాలని కోరుకుంటూ ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ వెంటనే ఇన్స్టాల్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అదేవిధంగా గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ వీడియోస్ కోసం డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యువర్స్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.